దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో మరికాసేపట్లో ఆ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సహా బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ నుంచి లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, అగ్రనేతలు ప్రియాంక గాంధీ, ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ సహా కీలక నేతలు ప్రచారం చేశారు. అన్ని పార్టీల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్ నిర్వహించారు. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో మరికాసేపట్లో ఆ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సహా బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ నుంచి లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, అగ్రనేతలు ప్రియాంక గాంధీ, ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు ప్రచారం చేశారు. అన్ని పార్టీల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్ నిర్వహించారు. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో మరికాసేపట్లో ఆ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సహా బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ నుంచి లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, అగ్రనేతలు ప్రియాంక గాంధీ, ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ సహా కీలక నేతలు ప్రచారం చేశారు. అన్ని పార్టీల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో కాసేపట్లో ప్రచారం ముగియబోతోంది. అప్డేట్స్ ఏంటి? సాయంత్రం తోటి ఈ రోజు తోటి ప్రచారానికి ముగింపు అనేది కూడా పలుకుబోతున్నారు. మొత్తంగా సైలెంట్ మోడ్ లోకి 3 రాష్ట్రాల వెళ్ళబోతున్నాయి. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారుల పూర్తి స్థాయిలో అంటే ఇటు పోలింగ్ కేంద్రాలు కావచ్చు, అవన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారం అంతా కూడా ముగుస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు అవసరమైనటువంటి నిఘా అంతా కూడా ఇప్పటి నుంచి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు హోరాహోరీగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తా ఉన్నారు. ప్రధానంగా కేరళ పైన ఎక్కువగా ఫోకస్ అయితే ఉంది. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ప్రధానంగా కేరళ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి పార్టీలన్నీ కూడా. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కేసీ వేణుగోపాల్ సొంత రాష్ట్రం అది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నారు, వారికి సంబంధించినటువంటి సొంత రాష్ట్రం. కాబట్టి కొంత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఫోకస్ అనేది కూడా అక్కడనే చేసింది. ఇక బీజేపీ నుంచి కూడా ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి నేతలందరూ కూడా ప్రచారానికి వెళ్లారు. కేంద్ర మంత్రుల్ని కూడా ప్రచారానికి ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. అస్సాం కూడా 2 పార్టీలకి చాలా కీలకం. ఇటు బీజేపీ కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. హిమంత బిశ్వ శర్మను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు అక్కడ బీజేపీ వారికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవ్ బగాయ్ నేతృత్వంలో అక్కడ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని అంతా కూడా నిర్వహించారు. ఇంకా పుదుచ్చేరిలో ఉన్న సీట్లు చాలా తక్కువ, 33 స్థానాలు మాత్రమే ఎన్నిక అనేది కూడా నిర్వహిస్తారు. ఎన్నిక అనేది కూడా జరగబోతా ఉంది. బట్ ఈ రాష్ట్రానికి కూడా, ఈ ప్రాంతానికి కూడా, కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఇటు ఎన్డీఏ కావచ్చు, అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు తీవ్రంగా ప్రచారం చేశారు. ప్రధానంగా కేరళకు సంబంధించి ఈసారి కేరళ ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తా ఉంది. ఎందుకంటే కేరళలో లాస్ట్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ గవర్నమెంట్ అనేది కూడా మారుతూ వచ్చింది. యూడిఎఫ్ కు ఒకసారి అధికారం ఇస్తే ఎల్డిఎఫ్ కు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వారికి అధికారం ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. బట్ లాస్ట్ 2 టర్మ్స్ కూడా అక్కడ ఎల్డిఎఫ్ అధికారంలో ఉంది. పినరయి విజయన్ నేతృత్వంలో అక్కడ ఎల్డిఎఫ్ వరుసగా 2 సార్లు గెలిచింది. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయంగా కేరళ ప్రజలు ఎట్లయితే తీర్పిస్తారో ఆ తీర్పుకు పూర్తి భిన్నంగా కేరళకు సంబంధించినటువంటి ప్రజలు లాస్ట్ 2 టర్మ్స్ లో కూడా ఎల్డిఎఫ్ సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి
ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తారా? మూడోసారి ఎల్డీఎఫ్ గెలిచి పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారా, లేకపోతే అక్కడ యూడీఎఫ్ వైపు ప్రజలు మొగ్గు చూస్తారా అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ఉంది. ఎందుకంటే చాలా క్రూషియల్ రాష్ట్రం కేరళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా హోప్స్ అనేది కూడా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా అక్కడ ఫీల్ చేశారు. దాంతోపాటు అక్కడ వయనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా వయనాడు నుంచి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ 2 టర్మ్ ఎంపీ ఎలక్షన్స్ లో కేరళలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు అనేది కూడా వచ్చాయి. కాబట్టి ఈసారి కూడా అట్లాంటి ఫలితాలే రిపీట్ అవుతాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు అస్సాం అలాగే కేరళ ఈ 2 రాష్ట్రాల్లో కూడా అధికార మార్పిడి పైన ఎక్కువగా ఫోకస్ అంతా కూడా ఉంది. అస్సాంలో బీజేపీ హేమంత బిశ్వ శర్మ ని స్టాండ్ గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. తనకు సీఎం క్యాండిడేట్ గా కూడా పార్టీకి సంబంధించి బీజేపీ మొదటి నుండి కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చింది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ సార్ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో పార్టీ ఫీల్డ్ అనేది కూడా చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయనేటువంటి ఇంట్రెస్టింగ్ గా చర్చ కూడా నడుస్తా ఉంది. కేరళకు సంబంధించి కూడా యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ మధ్యనే పోటీ ఉంటుంది. ఎన్డీఏకి సంబంధించి అంటే బీజేపీకి సంబంధించి అక్కడ లాస్ట్ 2 టర్మ్స్ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించి ఎట్లాంటి సీట్లు అనేది కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఈసారి కూడా 1-2 సీట్లలో కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సర్వేలు చెప్తున్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ లెఫ్ట్ కి సంబంధించినటువంటి పార్టీల మధ్య పోరు అనేది కూడా కనబడతా ఉంది.